అందరికీ నమస్తే అండి. మెడికల్ కాలేజీల పీపీపీ విధానంలో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ప్రభుత్వం ముందుకు వెళ్ళడానికే సిద్ధమైంది. అంటే ఎక్కడెక్కడైతే మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయో వాటిని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మాణం పూర్తి చేసి నిర్వహణ కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దీనిలో భాగంగా ఒక ఒప్పందం ఉంటుంది. దానిలో మొత్తం 500 సీట్లు 500 బెడ్లు ఉంటే ప్రభుత్వ వాటా 60%, ప్రైవేట్ వాటా 40%, అండ్ అందులో సీట్లు 250 లేదా 150 సీట్లు ఉంటే ప్రభుత్వ వాటా ప్రైవేట్ వాటా ఇంత అని ముందుగానే ఒక ఒప్పందం మేరకు దానికి ఉంటారు. సో ప్రైవేట్ వాటాకి వాళ్ళు బెడ్ ఎంతకైనా రేటు నిర్ణయించుకుంటారు అండ్ సీట్ ఎంతకైనా అమ్ముకుంటారు. దానికి ప్రభుత్వం కొంత పరిమితి విధిస్తుంది. ఇక ప్రభుత్వ బెడ్లు, ప్రభుత్వ సీట్లు ప్రభుత్వం నిర్ణయించిన కనీస రుసుముకి అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ కాలేజీల్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. సో రెండింటికి కలిపి ఉమ్మడి నిర్వహణ, అంతే తప్ప ఇది ప్రైవేటీకరణ కాదు. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ 4 మెడికల్ కాలేజీల నిర్మాణం అండ్ నిర్వహణ కోసం ప్రభుత్వం బిడ్లు టెండర్లు ఆహ్వానిస్తే ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే కేవలం ఒకే ఒక్క చోట అంటే అదోనిలో మాత్రమే అక్కడ మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేసి నిర్వహిస్తామని కిమ్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, ఆ సంస్థ బిడ్లు దాఖలు చేశారు. అంటే ఒక కాలేజీకి ఒక బిడ్ మాత్రమే వచ్చింది. ఇంకా మదనపల్లె, పులివెందుల, మార్కాపురం ఈ 3 చోట్ల కూడా మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేసి నిర్వహణ కోసం ఏ సంస్థ ముందుకు రాలేదు. కనీసం ఒక్కరు కూడా టెండర్ వేయలేదు. ఇది ఆశ్చర్యకరం. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ రీజను, ఈ పీపీపీ విధానం కాంట్రవర్సీ అయింది, రాజకీయంగా ఒక పెద్ద వివాదానికి దారితీసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు, మేము అధికారంలోకి వస్తే జైల్లో పెడతామని చెప్తున్నారు. మేబీ ఆయన జైల్లో పెట్టినా పెట్టకపోయినా రద్దు చేస్తారనేది స్పష్టం. జాగ్రత్తగా వింటే ఆయన జైల్లో పెట్టలేకపోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వ పాలసీ ప్రకారం దానిలో టెండర్లో నిబంధనలకు అనుగుణంగా చట్టం ప్రకారం టెండర్లో పాల్గొని బిడ్లు దక్కించుకుంటే జైల్లో ఏమని పెడతారు, మేబీ రద్దు చేసే అధికారం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఒప్పందంలోనే ఉంటుంది, ప్రభుత్వం ఎనీ టైం ఈ పీపీపీని రద్దు చేయొచ్చు, మీతో ప్రభుత్వ భాగస్వామ్యాన్ని రద్దు చేసుకోవచ్చు అని ఒప్పందంలో ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం మారిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఆయన తొలి సంతకం ద్వారా పీపీపీల ఇది రద్దు చేయొచ్చు. అప్పుడు ఎవరైతే దీన్ని తీసుకున్నారో వాళ్ళందరూ కూడా వదిలేసి వెళ్ళిపోవాలి. అది చాలామందికి ఇష్టం లేదేమో, ఎందుకు రిస్క్ ఈ టైంలో అనుకున్నారేమో. మేము ఇప్పుడు కట్టేస్తాము మెడికల్ కాలేజీకి ఒక 100 కోట్లు 150 కోట్లు ఖర్చు పెట్టి కట్టేసి ల్యాబులు పెట్టి అంతా చేస్తాము, 3 ఏళ్ల తర్వాత పొరపాటున గవర్నమెంట్ మారితే మేము కట్టిన డబ్బులన్నీ కూడా అప్పుడే రావు, కనీసం కాలేజీలు మా చేతుల్లో ఒక 10 ఏళ్ళు ఉంటేనే మేము పెట్టిన డబ్బులు మాకు తిరిగి వస్తాయి, లాభాల్లోకి వెళ్తాము, అలా కాకపోతే వెళ్ళం కదా అని వ్యాపార కోణంలో చూస్తే ఈ పొలిటికల్ కాంట్రవర్సీ ఉన్నప్పుడు విపక్షం అంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పుడు ఇది రిస్క్ అని ఎవరూ ముందుకు రావట్లేదు అనేది ఆ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి హెచ్చరిక ఫలించింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు పీపీపీలను వ్యతిరేకిస్తున్నారయ్య అంటే చాలామంది చెప్తారు, చంద్రబాబు నాయుడు గారి బినామీలకు ఆ కాలేజీలు ఇచ్చేస్తారు. ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు వాడారు. చంద్రబాబు నాయుడు గారు బినామీలకు ఇచ్చేస్తారు, నారాయణకి ఇచ్చేస్తారు, లేదంటే ఇంకెవరికో ఇచ్చేస్తారు, వాళ్ళే అందరూ నిర్వహించుకుంటారు, ఆ కాలేజీలన్నీ కూడా వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోతాయి, వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు, మెడికల్ కాలేజీలను కార్పొరేట్ బిజినెస్ చేసేస్తారు అని బినామీలకు అప్పచెప్తాడని జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు అన్నారు. నిజంగా చంద్రబాబు గారికి ఆ ఉద్దేశం ఉంటే ఈ 4 కాలేజీలకి వీళ్ళే వేసేయాలిగా టెండర్లు, అవునా కాదా? టెండర్లు పడలేదుగా, మరి చంద్రబాబు గారు బినామీ సంస్థలకు ఇచ్చేస్తారన్నారుగా, పడలేదుగా, ఎవరు టెండర్ వేయలేదుగా. సో ఇక్కడ వైసీపీ చేసిన ఆరోపణ తప్పు, అబద్ధం. కానీ వైసీపీ చేసిన వాదన అండ్ హెచ్చరిక ఫలించింది. వాళ్ళు చేసిన హెచ్చరిక ఫలించింది, అది అక్కడ వరకు ఓకే. కానీ వాళ్ళు చేసిన ఆరోపణ వాస్తవం కాదు, అది తప్పు అని నిరూపితమైంది. అంటే చంద్రబాబు గారి బినామీలకి ఇది ఎవరు, నిజంగా చంద్రబాబు గారికి బినామీలకి ఇస్తే ఈ మెడికల్ కాలేజీల కోసం ఎవరెవరో టెండర్లు వేసేయాలి కదా, వేయలేదు. 2 సార్లు గడువు పొడిగించినా వేయలేదు. సో ఇక్కడ 2 కోణాల్లో ఆలోచిస్తే, కొంచెం డెప్త్గా ఆలోచిస్తే, నేను ఇక్కడ సమర్థించట్లేదు, వ్యతిరేకించట్లేదు, జరిగిన అంశాన్ని చెప్తున్నా. వైసీపీ వాళ్ళు చేసిన ఆరోపణలో అవాస్తవం మాత్రం చెప్తున్నా, అండ్ వాళ్ళు చేస్తున్న పోరాటం ఫలించింది అని కూడా చెప్తున్నా.